పోలవరం జిల్లా రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఏసీబీ వలకు చిక్కారు. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వైసీపీ నేత దాట్ల వెంకటరాజుపై ఇటీవల 4 యువకులు దాడి చేసిన ఘటనలో నిందితులకు స్టేషన్ బెయిల్ కల్పించడం, రౌడీ షీట్ నమోదు చేయకుండా ఉండేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 40,000కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, తొలి విడతలో ఎస్ఐకి 25,000 ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐ శివకుమార్ని పట్టుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ వెల్లడించారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఏసీబీ వలకు చిక్కారు. 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వైసీపీ నేత దాట్ల వెంకటరాజుపై ఇటీవల 4 యువకులు దాడి చేసిన ఘటనలో నిందితులకు స్టేషన్ బెయిల్ కల్పించడం, రౌడీ షీట్ నమోదు చేయకుండా ఉండేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 40,000కు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, తొలి విడతలో ఎస్ఐకి 25,000 ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని ఎస్ఐ శివకుమార్ను పట్టుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ వెల్లడించారు.